నమస్తే. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్కి సంబంధించినటువంటి పాజిటివ్ రావడంతో కొంత తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో చర్చిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా డ్రగ్స్ టెస్ట్కు ముందుకు రావాలి, అవసరమైతే మా పార్టీ నేతలంతా మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తా డ్రగ్స్ టెస్ట్కు అంటూ కూడా పీసీసీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సో ఇదే అంశం మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఉద్యమకారుడు గజ్జలకాంతం గారు ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను ఒప్పిస్తా డ్రగ్ టెస్ట్కు సంబంధించినట్టు కూడా పీసీసీ అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నారు. ఓవైపు పైలట్ రోహిత్ రెడ్డికి మరి పాజిటివ్ వచ్చింది, ఎట్లా చూస్తారు? మీరేమో ఉక్కుపాదం అంటున్నారు, కానీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు డ్రగ్స్ అస్సలు డ్రగ్స్ బ్రోకరే కేటీఆర్. డ్రగ్స్ తీసుకొచ్చిందే కేటీఆర్. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ మంత్రి అయిన తర్వాత 10,000 కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చిందే కేటీఆర్ ఈ రాష్ట్రానికి. డ్రగ్స్ గంజాయిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మీరు గుర్తుపెట్టుకోండి, మీడియా ద్వారా నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు, మండలాలకు, జిల్లా హెడ్‌క్వార్టర్లకు మొత్తం డ్రగ్స్ను విద్యార్థులకు, యువతకు అలవాటు చేసిందే కేటీఆర్ అని నేను చెప్తున్నా. ఎందుకు కేటీఆర్ అంటే, ఈ డ్రగ్స్ను ఇతర దేశాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి, ఇతర దేశాల నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక 10,000 కోట్ల డ్రగ్స్ను తీసుకొచ్చి దానికి కొంతమందిని ఏజెంట్లను పెట్టి, బ్రోకర్లను పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమ్మిపియడం జరిగింది కేటీఆర్. 10,000 కోట్ల డ్రగ్స్ను, గంజాయిని. ఆ మత్తులో తెలంగాణ యువతను, విద్యార్థులు ఉండే విధంగా చూశాడు. ఎందుకంటే ఉద్యోగాలు అడగకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ప్రభుత్వం మీద యుద్ధం చేయకూడదు అనే ఒక లక్ష్యంతో విద్యార్థులను, యువతకు ఈ డ్రగ్స్, గంజాయి అలవాటు చేయించిందే కేటీఆర్. కేటీఆర్కు డ్రగ్స్ అలవాటు ఉంది. కేటీఆర్ అంటోడు 2014 నుంచి 2010 దాకా డ్రగ్స్ వాడకుండా ఒక రోజు రాత్రిని కూడా నిద్రపోలేదు. కానీ ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్కి నేను సిద్ధమే అని అంటున్నాడు కదా కేటీఆర్. ఎప్పుడు పిలుస్తారో వెలువడి ఏం కావాలో అది షాంపిల్స్ ఇస్తా అంటున్నాడు కదా. షాంపుల్ రమ్మని చెప్పు. ఎందుకు వస్తలేడు? డ్రగ్స్ ఆయనను టెస్ట్ చేస్తే మొత్తం డ్రగ్స్, ఆయన శరీరంలో మొత్తం డ్రగ్స్ మద్యమే ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డ్రగ్సే ఉంటుంది. దానికి ఏజెంట్లు ఎవరు? ముఖ్య ఏజెంట్లు పైలట్ రోహిత్ రెడ్డి, అటు జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఈయన డ్రగ్స్ బ్రోకరు. ఏది? కేటీఆర్కు. ఎవడు? పైలట్ రోహిత్ రెడ్డి. అటేమో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను తీసుకొచ్చే బ్రోకర్ ఏమో వీడు జీవన్ రెడ్డి. వీళ్ళిద్దరిని పెట్టుకొని రాష్ట్రంలో 10 సంవత్సరాలు నడిపించాడు. ఇది కేటీఆర్. ఇలా కేటీఆర్ నీతులు మాట్లాడుతున్నాడు. ఇయ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి మొత్తం సీరియస్గా చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క డ్రగ్స్ను ఈ రాష్ట్రం నుంచి నిషేధిస్తున్నాము, గంజాయిని నిషేధిస్తున్నాము, మత్తు పదార్థాలను నిషేధిస్తున్నామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం ఉక్కుపాదం మోపడం జరిగింది డ్రగ్స్ మీద, గంజాయి మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయినా కూడా కేటీఆర్, పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా కొంతమంది కలిసి దీన్ని వాళ్ళు సేవిస్తున్నారు. దొంగతనంగా తెచ్చుకొని ఫామ్ హౌస్లలో పడుకొని సేవిస్తున్నారు. అందుకోసమే పైలట్ రోహిత్ రెడ్డి దొరకడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, ఆయనకు పరీక్షలు చేయడం జరిగింది, జైలుకు పోయాడు. వాస్తవానికి ఇంకొక 2-3 గంటల ముందు అయితే కేటీఆర్ కూడా దొరుకుతుండే. డ్రగ్స్ తీసుకొని అదే మైనాబాద్ గెస్ట్ హౌస్ నుంచి డ్రగ్స్ తీసుకొని ఒక 3 గంటల ముందు ఆ నుంచి వెళ్ళిపోయాడు.
లేకుంటే ఆ రోజు కూడా కేటీఆర్ దొరుకుతుండే. అయితే రోహిత్ రెడ్డి ఎవరు? టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కేటీఆర్కు సన్నిహితుడు. ఆయన కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా, వారంలో సరైనటువంటి వివరణ ఇవ్వాలి, లేకపోతే నిన్ను పార్టీ నుంచి తీసేస్తాం, అప్పటి వరకు నువ్వు పార్టీ కార్యక్రమాలకు పాల్గొనేందుకు కూడా చెప్పారు. అదంతా డ్రామానయ్యా, అదంతా డ్రామా. కేటీఆర్ మొత్తం రంగు బయట పెడతాడు అట్టగిట్ట చేస్తే. మొత్తము కేటీఆర్కు అసలైన బ్రోకరు, అసలైన ఏజెంటు పైలట్ రోహిత్ రెడ్డి. అర్థమైందా? ఈయల్లో డ్రగ్స్కు మూల కారణమే కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు, విద్యార్థులకు అలవాటు చేసి విచ్చలవిడిగా 10 ఏళ్ళు విచ్చలవిడిగా మండలాలలో, గ్రామాలలో, జిల్లాలలో మొత్తం కాలేజ్ స్టూడెంట్స్కు, ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్కు, డిగ్రీ వాళ్లకు, యువతకు మొత్తం డ్రగ్స్ అలవాటు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి బాన్సలు చేశాడు కేటీఆర్. మరి ఆనాడు ఒక్కనాడన్నా ఇంతమంది యువత తాగుతున్నారు, ఇంతమంది యువత చదవకుండా, ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడి తాక్కుంటూ తినుకుంటూ తిరిగితే ఎప్పుడన్నా వాళ్ళ మీద నిషేధం పెట్టారా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనిష్టం ఎప్పుడన్నా దాని మీద అసెంబ్లీలో మాట్లాడారా? పోనీ దాని మీద నిషేధం పెట్టారా? దాని మీద ఉక్కు పదం మోపారా 10 ఏళ్ళలో? అసలు దాని గురించి ప్రస్తావన కూడా తీయలేదు. ఎందుకంటే కేటీఆర్ రోజు సాయంత్రం అదే తాగుతాడు కదా. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వాకౌట్ చేసిరు. మూసీ సుందరీకరణకు జరిగిన చర్చలో వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాన్ని మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు, అప్రజాస్వామికంగా అసెంబ్లీ జరుగుతుందంటూ వాళ్ళు సభను బయటకు వచ్చారు, వాకౌట్ చేసారు. ఏం చెప్తారు మూసీ మీద? ఇప్పుడు అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో మాట్లాడనిచ్చలేదనేది మా స్పీకర్ గారు బ్రహ్మాండంగా ప్రతిపక్ష పార్టీలకు అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్, హరీష్ రావు, మీకు గుర్తు చేస్తున్నా, 10 ఏళ్ళు అధికారంలో మీరున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను ఎవరినన్నా మాట్లాడిచ్చారా? అది మీరు ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. వెనక్కి వెళ్ళండి. 10 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులను, మా ఎమ్మెల్యేలను ఎవరినన్నా మాట్లాడిచ్చారా? అది గుర్తు చేస్తున్నాం అంతే. ఇయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు మూసీ నది అంటే మంచి పని చేయకూడదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు వీళ్ళకు మంచి పనులు చేయకూడదు. వేరే ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేయదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పని చేయకూడదు. మంచి పని చేస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. కేటీఆర్, హరీష్ రావు అనేటువంటి ఓర్చుకోలేడు. అరే దుర్మార్గులారా, కేటీఆర్ ఓ లుచ్చానా కొడుకులారా, మీరు ఆలోచన చెయ్యండి. మూసీ నది మూలంగా ఇప్పటికీ ఆ మూసీ నది 50 సంవత్సరాల నుంచి వెళ్ళి వాసనకు, దుర్వాసనకు, దాంట్లో మూత్రాలు, దాంట్లో మోసెట్స్ అంటే దొడ్డికి అంత అనేక రకమైనటువంటి రకరకాలుగా ఆ మూసీ నదిలో పడి ఆ వాసనకు, మూసీ నది అటువైపు ఇటువైపు ఉన్నటువంటి జనం, చిన్న తరగతి వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, కూలి చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ మూసీ నది అటువైపు ఇటువైపు వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ ఆ వాసనకు అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక, ఇండ్లు లేక, ఏమి వాళ్ళ స్థితిగతులు మంచిగా లేక వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. మరి వాళ్ళను విముక్తి చేయడం ఈ కేటీఆర్, హరీష్ రావు దొరలకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్న తరగతి వాళ్ళు, చిన్న కులాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ మీద చిన్న చూపు వాళ్ళకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వాసనతో బాధపడుకుంటూ అనారోగ్యం పాలై, హాస్పిటల్ పాలై చనిపోతూ ఎంతోమంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా వాళ్ళ గురించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ మూసీ నది మీద దృష్టి పెట్టాడు. ఇరువైపులా చూశాడు.
పాదయాత్ర చేశాడు, ఇరువైపులా చూశాడు మూసీ నది. ఇరువైపులా చూసే వరకు అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మూసీ నది అటువైపు ఇటువైపు వేల కుటుంబాలు నలిగిపోతున్నాయి. వాసనకు భరించలేక అనారోగ్యం పాలయ్యేటు, కూలీనని చేసుకున్నటువంటి వాళ్ళకు దిక్కులేని పరిస్థితిలో అటువైపు ఇటువైపు జీవిస్తున్నారు కూలి చేసుకునే వాళ్ళు. అరే, వాళ్ళని చూసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చలించిపోయారు, మా మంత్రులు కూడా చలించిపోయారు, చూశారు, ఆలోచన చేశారు. మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచన చేసి పాదయాత్ర చేసి స్వయంగా చూశాడు. చూసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీలు, ఈ అణగారిన కులాల వాళ్ళు, వీళ్ళను అనారోగ్యం పాలవుతున్నారు, వీళ్ళ పరిస్థితులు మంచిగా లేవు, ఆరోగ్యాలు కూడా మంచిగా లేవు. ఖచ్చితంగా ఈ మూసీ నదిని శుభ్రం చేయాలి, శుద్ధీకరణ చేయాలి. ఈ మూసీ నది అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వేలాది కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ కుటుంబాలను వేరెక్కడికి తరలించి అక్కడ ఇండ్లు కట్టించి వాళ్లకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళకు జీవనోపాధి చూపించాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. అది అక్కడి నుండి తరలించి వాళ్ళకు 7 ఎకరాల భూమి ఇప్పటికే కేటాయించాడు. ఆ 7 ఎకరాల భూమిలో ఇండ్లు కట్టించి వాళ్ళకు ఎలాంటి వాసన లేకుండా ఇండ్లు కట్టించి అందులో నష్టపరిహారం కూడా వాళ్ళకు చెల్లించి వాళ్ళకు జీవనోపాధి చూపించాలని చూస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అది చూసి కేటీఆర్ ఓర్చుకోలేక మూసీ నది శుద్ధీకరణ చేయొద్దు, మరి శుద్ధీకరణ చేయొద్దంటే ఒక్కటి అడుగుతున్నా, కేటీఆర్ నువ్వు మనిషివే కదా, కేటీఆర్ నువ్వైతే మనిషివే కదా, ఒకవేళ నీకు అది ఉంటే నువ్వు రా కేటీఆర్, ఒక్క నెల రోజులు మూసీ నది పక్క పొంట అక్కడ ఉందాం. నువ్వు మూసీ నది పక్క పొంట ఒక్క నెల రోజులు జీవించు, ఒక్క నెల రోజులు. మా వాళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఒక్క నెల రోజులు మూసీ నది పక్క పొంట జీవించు. దానికి ఆ మూసీ నది పక్క పొంట నీకు నెంబర్ 1 ఇల్లు కట్టిస్తాను, మా ముఖ్యమంత్రి గారికి కట్టిస్తారు. మా ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతాము, అయ్యా కేటీఆర్కి అక్కడ ఒక మూసీ నది పక్క పొంటని ఒక ఇల్లును ఏర్పాటు చేయండి, ఒక్క నెల రోజులు అక్కడ ఉన్న మన భార్య పిల్లలతో. కేటీఆర్కు తెలుస్తుంది ఆ బాధ, కేటీఆర్కు తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ అంటోడు దొర కాబట్టి, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి ఇలా హాయిగా అమెరికాలో, దుబాయ్లో, లండన్లో, ఇక్కడ హైదరాబాద్లో మంచి లగ్జరీ జీవితం గడుపుతున్నాడు. పేదల గురించి వాడికి ఏం తెలుస్తుంది? పేద ప్రజల గురించి తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ మూసీ నది శుద్ధీకరణ చేసి అక్కడి నుండి ఇక్కడ దాకా, వికారాబాద్ నుంచి ఇక్కడ దాకా మూసీ నది శుద్ధీకరణ చేసి దాన్ని ఇరువైపులో ఉన్నటువంటి నిరుపేదలను, మధ్యతరగతి వాళ్ళను వేరే ప్లేస్లో కదిలించి వాళ్ళకి ఇండ్లు కట్టించి జీవనోపాధి కల్పించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి మా ప్రభుత్వము వాళ్ళని ఆదుకుంటూ ఇటు టూరిజం చేయాలనే ఆలోచనతో, మంచి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. అలాంటి అడ్డుకోవాలని చూస్తే కేటీఆర్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి కేటీఆర్ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక నెల రోజుల పాటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నువ్వు నివసించు అంటూ కూడా గజలకాంతం సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా బీఆర్ఎస్, కేటీఆర్ మారారు. సో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా డ్రగ్స్ను మత్తులో యువతను, విద్యార్థులను నింపుతూ ప్రశ్నించకుండా వాళ్ళు యుద్ధాన్ని అంటే ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించకుండా, ఉద్యోగాలు అడగకుండా మభ్య పెడుతున్నట్టు కూడా గజలకాంతం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ డ్రగ్స్ కేసు ఎటువైపు వెళ్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రతిపక్షాలు ఆందోళన, ధర్నాలు ఎట్లా ఉండబోతున్నాయి? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.